పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2026లో మొదటి నెల జనవరి మాసం అంతా కాచి కాపాడి సంరక్షించి పోషించి 2వ నెల ఫిబ్రవరి మొదటి దినములోనికి క్షేమంగా మమ్మల్ని అందరినీ నడిపించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాను. ప్రారంభ పలుకులుగా తండ్రి, విలువైన సంగతులు నీ కుమారుని ద్వారా మాకు నేర్పించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 2వ వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. విలువైన సంగతులు నేర్చుకోవడానికి తండ్రి మా మనోనేత్రము వెలిగించండి. వినబోతున్న నీ బిడ్డలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తుల శుభాలు. ఒక మంచి అంశం ఆలోచిద్దాం. నిత్య సత్యము తెలిసిన మనిషికి సర్వసత్యము తెలుసా అన్నది ఒక మంచి మాట. ఆలోచిద్దాం. మనకు నిత్య సత్యం తెలిసిన మనిషికి సర్వసత్యము తెలుసా, తెలియకుండా చేసింది ఎవరని కూడా మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11 నుంచి చదువుకుందాం. దేవుడు సత్యము తెలపాలి, నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదు, చక్కగా ఈ భూమి మీద ఇవ్వబడిన జీవితకాలాన్ని చక్కగా బ్రతకాలని ఎలాంటి శిక్షణ దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మన మేలు కోరి సత్యాన్ని తెలపాలి, నా పిల్లలను ఉన్నతంగా కాపాడుకోవాలని దేవుని ప్రేమ, దేవుని కరుణా వాత్సల్యం గనక ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, నా కుమారుడా, యెహోవా శిక్షను తునీకరింపవద్దు, ఆయన గద్దింపుకు ఇసుకవద్దు. చాలా మీరు గమనించండి. దేవుని మాటలకు, మనిషి మాటలకు చెవికుతాడు, మనిషి మాటలు ఆలోచిస్తాడు, మనిషి మాటలకు చాలా చేస్తాడు. కానీ దేవుని మాటలు ఏం చేస్తాడు? చెవి ఎగ్గాడు. దేవుని మాటలకు ఏం చేస్తాడు? విసుకుతాడు. విసుకవద్దు అంటే అర్థం ఏంటి? విసుకుతాడనే అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. త్రోసివేయొద్దు అంటే అర్థం ఏంటి? వీడు త్రోసేస్తాడనే. మనిషికున్న నైజము, మనిషికున్న ఏంటంటే దేవుని మాటలకు హృదయంలో చోటు ఇవ్వడు, వినడానికి చెవివ్వడు. వినడానికి చెవివ్వడు, హృదయంలో దాచుకోవడానికి హృదయం ఇవ్వడు. మనిషి హృదయంలో దేవునికి మాటలకు చోటు ఇవ్వడు. అందుకని చూడు ఏమంటున్నాడు, గద్దింపుకి ఇసుకోవద్దని చెప్తూ, తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించిన వారికి గద్దించును. చూడండి, దేవుడు ఏమంటున్నాడ, ఏం చేస్తాడు, ఏం చెప్తాడు? తండ్రి తన కుమారునికి ఏం చేస్తాడు? విద్యాబుద్ధులు వినేవానికే చెప్తాడు, వినవానికి వదిలేస్తాడు. వినని వాడిని వదిలేస్తాడు. వాడు తిరుగుబాటు చేస్తుంటే వాడు వినకపోతే వాడిని ఏం చేస్తాడు? వదిలేస్తాడు, ఇక పోనీ అని. కానీ వాడి గద్దించేది ఎందుకు? ప్రేమించి ఆ గద్దింపుకు లోబడితే నువ్వు జ్ఞానాభివృద్ధి పొందుతావు, మంచిగా ఉంటావు. లేకపోతే నాకు ఇష్టం అంటే, మీరు గమనించండి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కొడితే ఆ శిక్షణ పొంది ఆ విసుక్కోకుండా ఈ నా భవిష్యత్తు కోసమే నన్ను తీర్చిదిద్దునని ఖచ్చితంగా మంచిగా వాళ్ళకు లోబడి ఉంటే పర్లేదు. వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళని కొట్టినా కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి అన్నీ చేస్తే వాడు ప్రయోజకుడు అవుతాడా, నిష్ప్రయోజకుడు అవుతాడా? పనికి మాలిన కూడా అవుతాడు, నిష్ప్రయోజకుడు అవుతాడు. ప్రయోజకుడు ఎప్పుడవుతాడు? మాస్టర్ గారు బెత్తం బట్టి ఆ పాఠం అర్థం కాకపోతే ఆ పాఠం కూడా ఒకసారి ఏం చేస్తాడు? వినకపోతే ఖచ్చితంగా మరొకసారి చెప్తాడు, మరొకసారి బెత్తంతో నేర్పిస్తాడు. మీరు గమనించండి, దేవుడు ఏమంటాడు? నేను ప్రేమిస్తున్నాను, అవకాశం ఇస్తున్నాడు. సార్ ఒక 2 సార్లు 3 సార్లు టీచర్ మనకు అవకాశం ఇస్తుండదు, తర్వాత బెత్తం పడతాడు. కానీ నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తుండు. మార్చుకోనాయన, నా మాటలు విను, నా మాటలకు, నా గద్దింపుకు నువ్వు లోబడు అని ఏం చేస్తుండు? సత్యము ఖచ్చితంగా నీకు తెలియాలి, ఆ సత్య ప్రకారం నువ్వు బతకాలి, ఆ మాటల్లో నువ్వు జీవించాలి అన్నది ఖచ్చితంగా చెప్తున్నాడు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించిన వారిని గద్దించును. అంటే తను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు.
ప్రేమ ఉంటేనే. ఇప్పుడు తల్లిదండ్రులమైన మనం కూడా పిల్లల్ని ఎందుకు గద్దిస్తాం? ప్రేమ లేకనా? ప్రేమ ఉన్నవారే గద్దిస్తారు. ప్రేమ లేని వాడే ఆడు ఎడిపోతే నాకింద అంటాడు. అంతేనా కాదా? వాడు ఎక్కడన్నా పోయి నాకిందని సబ్బుగా అడుగుకుంటాడు. మంది పిల్లలను గద్దిస్తామా? పరాయి పిల్లలను మనం గద్దిస్తామా? గద్దిస్తే నువ్వేంటి నాకు చెప్పేది, మా అమ్మ నాయన నాకు చెప్పట్లేదు, నువ్వు నన్ను అంటుంది కానీ కూడా అంటారు, తిరుగుబాటు చేస్తారు. అలాగనే మన పిల్లలను మనం ఎలాగైతే గద్దించుకొని క్రమశిక్షణలో మనం పెంచుకుంటామో, ఈ భూమి మీద పుట్టిన పిల్లలందరూ ఎవరు? తండ్రి పిల్లలు. మరి ఆత్మను పంచుకొని వచ్చిన వరంగా దేవుని పిల్లలు. అందుగురించి మనుషులందరినీ గద్దించడానికి ప్రేమించే హక్కు ఉన్నది, ప్రేమించిన వారికి గద్దించే హక్కు కూడా ఉంటుంది. కానీ మనుషులు ఏం చేస్తారు? ప్రేమించబడతాం, ప్రేమిస్తే చాలు, మమ్మల్ని గద్దించొద్దు, మమ్మల్ని గద్దించొద్దు. గద్దిస్తే నువ్వు ఎంత ప్రేమించినా తునీకరించే భావనలోకి వెళ్ళిపోతారు. అవునా కాదా? మనసులో ఉన్నదేంటి? ప్రేమను తీసుకుంటారు, కానీ గద్దింపును మాత్రం తీసుకోరు. ఈయన ఎందుకు గద్దిస్తున్నాడు అనుకోరు. సేమ్ టు సేమ్ మనిషి దేవుని వల్ల ఎన్నో మేళ్ళు పొందుడు, ఎంతో అనుభవిస్తుండు, ఎంతో జీవితాన్ని పొందుకున్నాడు, ఎంతో ప్రేమను పొందుకున్నాడు కదా. ఈ ప్రకృతిలో మీరు గమనించండి, నీకు కావలసిన మొత్తం నీ అవయవాల కోరికలు నెరిగే కదా ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించి. ఈ విశ్వంలో ఈ చెట్లను, మొక్కలను, మాంసము ఎంతో పెట్టింది కదా, అంతా నీకే కదా ఇచ్చింది మొత్తం. అవునా? ఇచ్చిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమకు నిదర్శనం దేవుని ప్రేమ ఎంత అంటే అది ఎత్తు, లోతు, వెడల్పు కొలవలేనంత ప్రేమ ఎవరికి ఉంది? నీ మీద, నా మీద ఉన్నది. మన తల్లిదండ్రులకు ప్రేమ కొంతవరకే ఉంటుంది, కానీ దేవునికి ఎంత ఉంటుంది ఎరికేనా? తన ప్రియకుమారుడు క్రీస్తును ప్రాణం పెట్టేంతగా ఆయన చంపి నిన్ను బ్రతికించేంత ప్రేమ ఉంది. ఇక ఇంతకంటే గొప్పగా ప్రేమించే వాళ్ళు ఒకరు ఉండలేరు. మీరు గమనించండి, భూమి మీద మన తల్లిదండ్రులకు కొంతవరకే ఉంటుంది పరిమితి, కానీ దేవుని ప్రేమ ఏంటి అంటే అసలు దానికి కుదవలేదన్నమాట. అన్లిమిటెడ్ అంటారు కదా, చాలా విస్తారంగా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమకు అనేది అవధులు లేని ప్రేమ. ఆ ప్రేమ ఇంత అని మనం కొలతలో మనం కొలవలేదు, మాటల్లో చెప్పలేము, కొలతల్లో కొలవలేము. దేవుని ప్రేమ అంత ఉన్నతమైన ప్రేమ. అందుకనే తన కుమారుడు క్రీస్తుని ఏం చేసిండు? ప్రాణం పెడతాడు. మనకు ఆర్థికంగా మన వాళ్ళు సహాయం చేస్తారు ఎవరైనా సరే, ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి, కానీ నిన్ను బ్రతికించడానికి తన ప్రాణాన్ని తైసము, తన ప్రియకుమారుడు క్రీస్తు తన ప్రాణాన్ని సైతము తునప్రాయంగా మన కోసం బలిగా అర్పించిండు. అంటే మీరు గమనించండి, మనం బాగుపడాలని, మనం పరలోకం చేరాలని. ఇక్కడ బెత్తమే పడతాం, ఆయన ప్రాణమే పెట్టిండు నిన్ను. అనేకమైనవి ఇచ్చి కూడా ఇక్కడ ఉన్న మాస్టర్లు కానీ ఇక్కడ ఉన్న టీచర్లు ఏం చేస్తారు? బెత్తం పట్టుకొని నిన్ను శిక్షణలో పెడతారు. నిన్ను ప్రేమతోనే నిన్ను శిక్షించాలి, నిన్ను ప్రేమతోనే అన్నీ చూపించి తన ప్రాణం కూడా పెట్టిండు. నీ పాపానికి ఎవ్వరు తీయలేరండి ఆ పాపం మన పాపాల కోసం తన ప్రాణాన్నే దారపోసిండు మొత్తం. ఆ విలువైన సంగతులు నేర్చుకోవాలని, తన దగ్గర ఉండాలన్నది, తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును అని చెప్తూ కింది వచ్చిన చూడు, జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని చెప్తూ అన్నిటి ధన్యతలు ఎలా ఉంటాయంటే, మనిషికి ఏమున్నది జబ్బు ఎరికైనా? బంగారాన్ని, వెండిని, ముత్యాలు. ఇప్పుడు వెండి 2-3 లక్షల దాకా వెళ్ళిపోతాడు తులం వచ్చేసి. బంగారం రేట్లు ఇప్పటికే 1,80,000 దాటినట్టు సుమారు. పెరుక్కుంటూ వెళ్ళిపోదు. మొన్న చెప్తున్నారు ఏమని, 3 లక్షల దాకా కూడా పోతుండొచ్చు బంగారం రేటు, తులం బంగారం అని చెప్తారు. మీరు గమనించండి, దేవుడు ఏమంటుండు? ఈ భూమి మీద మీరు వాడుకొని వదిలేసిన వాటి గురించి కాదు వెతకాల్సింది, నా సత్యాన్ని. నన్ను వెతకండి, నన్ను తెలుసుకోండి. నువ్వు ఎన్ని సంపాదించినా ఇక్కడనే వదిలిపెట్టిపోతామండి, తీసుకుపోతామా? సద్దాం హుసేన్ అంటే ఒక ఆయన ఉండే ఉగ్రవాది, పెద్ద ఉగ్రవాది. మీరు గమనించండి, సద్దాం హుసేన్ అంటే ఆయన బాత్రూమే 250 కోట్ల 250 కోట్ల ఖరీదట సద్దాం హుసేన్. మీరు గమనించండి, అది పెద్ద ప్యాలెస్ కట్టుకుండు మొత్తం ఇరాన్లో. ఇరాన్ ప్రాంతంలో భయంకరంగా మరి ఉగ్రవాద దాడులు చేసి అమెరికా వాళ్ళే సైన్యమే అతన్ని ఉరేసి చంపేసి మొత్తం దొరికించుకొని సద్దాం హుసేన్. అలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వాడు విపరీతమైన బంకర్లు, మొత్తం బంగారు బిస్కెట్లు దొరికినాయి మొత్తం విపరీతంగా. అలాంటి వాడు ఏం చేసిండండి? అన్నీ వదిలేసి, ఏ బంగారం కాపాడింది, ఏ ధనం కాపాడింది, ఏ అధికారం కాపాడింది? ఈయన కూడా సైన్యం ఉన్నది, కావాలని కయ్యానికి కాలు దివి రకరకాలుగా నరమేధం సృష్టించిండు. సద్దాం హుసేన్ ఏమో పుణ్యపురుషుడేం కాదు, నరహంతకుడు, భయంకరంగా చేసిండు. మీరు గమనించండి, ఏం వెతకలేదు? బంగారం అన్ని వెతికిండు, కానీ సత్యం లేదు. మీరు గమనించండి, సత్యం లేని వారిలో ఏముంటుంది? మారణహోమం సృష్టించాలి. ఈ లోకం కోసం, ఈ ధనం కోసం, ఈ దైని కోసం ఎంత పోరాటాలు, ఎన్ని యుద్ధాలు చేస్తారు చూడండి.
ఎన్ని చేస్తున్నారు? దేవుడు సింపుల్గా ఒకటి మాట చెప్తుండు, మంచి మాట. ఇవన్నీ కాదు నాయన అంటుండు. ఒకటే మాట 14 వచ్చిన చూడండి. వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు. వెండిని సంపాదించుట కంటే, వెండి కూడా ₹1,00,000 అయిపోయింది అటు దగ్గర కేజీకి వచ్చేసి 3,20,000. ఇక గింతగానం అయితే చూడండి, అప్పుడు ఎంత ఉండే? చాలా తక్కువ రేట్లు ఉండే. ఇప్పుడు అదే కాదట, రాగిని కూడా కొంటారట. ఇక రాగి ఉంటుంది కదా, రాగిని కూడానే ఇప్పుడు మార్కెట్లో కొంటారట. మీరు గమనించండి, ₹1,00,000 పెరిగిపోతుంది. బంగారాన్ని కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మీరు గమనించండి, ఇంత పెరిగినా కూడా లైన్ కట్టి వెళ్ళిపోతున్నారు జనాలు, సంపాదించుకోవాలి ధనం కోసం అని. ఎన్ని సంపాదించినా ఇక్కడనే పెడితే నువ్వు అయితే ఉండవు. నువ్వు కొన్న బంగారం ఉంటుండొచ్చు, నువ్వు కొన్న వెండి ఉంటుండొచ్చు, నువ్వు కొన్న భూములు ఉండొచ్చు, నువ్వు కొన్న స్థలాలు పొలాలు అన్నీ ఉండొచ్చు, కానీ నీకు కావాల్సింది 6 కిలో గొయ్యే. ఇక్కడ భూమి మీద కావాల్సింది ఏంది? ఆ స్థలమే. ఆ స్థలంలో ఇంకొని తీసి కొన్ని రోజులు అయినాక ఆ స్థలం తీసి మనం ఇంకొని కూడా పెట్టే పరిస్థితి ఉన్నది. మీరు గమనించండి, ఏది మనది కాదు, ఏది ముఖ్యమైనదని చెప్తుండు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే, అంటే అపరంజి అంటే ఏంటి? బంగారమే కదా. అపరంజిని సంపాదించుట కంటే, ఈ లోకం మొత్తం దేంట్లో పడున్నది? ఏదో మనకు ఉన్నంతలో చేసుకుంటామండి, అదే కావాలని దాని మీదనే పెట్టుబడి మొత్తం ఇప్పుడు బంగారం మీద పెడతారు. సడన్గా తగ్గిదేమవుతారు, గుండాకి చచ్చిపోతారు. ఇన్వెస్ట్మెంట్ అనేది విపరీతంగా భూములు జాగులు కాదు, బంగారం మీద పెడదాం, ఇంటి మీద పెడదాం అంటారు. ఎప్పుడు పడిపోతే తెలియదు. టక్కున పడిపోయింది అనుకో ఏం చేస్తారు? జాగ్రత్త అయితే పడిపోదండి. జాగ్రత్త ఎప్పుడైనా ఇదిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. నీకు ఎండిదైనా పడిపోతుంటుంది, బంగారమైనా పడిపోతుండొచ్చు. అపరంజిని సంపాదించుకున్నట్టు కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. జ్ఞానము లాభం పొందుట మేలు. జ్ఞానమే నీకు లాభం తప్ప ఈ భూమి మీద ఏది లాభం కాదని చెప్తుంటాడు. మీరు గమనించండి, అందుకని సూర్యుని కింద జరుగుతున్న వాటిలో అన్నిటి చూసిన నేను, మనిషికి ఏ లాభం లేదు, అంత వ్యర్థం అంటాడు ప్రసంగారు. భూమి మీద జరుగుతున్న ఇన్ని ఉన్నాయి, మరి మొత్తం లాభం లేదంటే అంతా వ్యర్థం 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 వ్యర్థం, సమస్తం వ్యర్థం అని చెప్పిండు. ఎవరు? సొలొమోను. ఎంత వైభవంగా బతికిండు, ఎంతగా ఆయన పరిస్థితి ఏంటి. అబ్బా, అసలు వెండి అన్నీ మొత్తం రాసుల్లాగా పోసినా కూడా ఈ వెండికి తగినాయి కాదట. మీరు గమనించండి, బంగారం కానీ ప్రతిదీ అసలు వెండికి తగినది కాదట సొలొమోను పరిపాలనలో. మీరు గమనించండి, సొలొమోను పరిపాలించే కాలంలో ఇవన్నీ ఎన్న తగినవి కాకుండా వదిలేసిండు, మొత్తం అలా ఉన్నది. అంత మంచి సుపరిపాలన అందించింది ఎవరు? సొలొమోను గారు. అంత గొప్పోడే ప్రసంగం రాసేటప్పుడు అంతా వ్యర్థం, సూర్యుని కింద జరిగేది ఒక్కటి మొత్తం ఏది చూసినా కూడా నరుడు పడిన పాటలలో ఏది అతనికి ప్రయోజనకరమైంది, లాభకరమైనది ఒక్కటి లేదని చెప్పిండు. మీరు గమనించండి, ఒక్కటి లేదంటే ఈ అన్నిటి గురించి మనిషి ప్రయాసపడుతూ పోరాడుతున్నాడు. అపరంజి చూడండి, సంపాదించుకుంటే జ్ఞాన లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది. ఈ భూమి మీద ఏది ఉంటుందండి? శరీర సంబంధమైన వస్తువులు విపరీతంగా ఉంటాయి. ఈ కన్ను చూసిన దానికల్లా కాలు పరిగెత్తుతుంటుంది. మొత్తం కన్ను చూసి ఆశిస్తుంది కదా, దాన్ని సంపాదించుకోవడం పాదం ఎత్తుకడికైనా పరిగెత్తుతూనే ఉంటుంది. అదే కదా మనిషి పరిగెత్తేది భూమి మీద. దేనికోసం ఈ తిప్పలంతా, దేనికోసం ఈ ఆరాటం అంతా, దేనికోసం ఈ పోరాటం అంతా? దేవుడు సింపుల్గా చేసేస్తుండే మొత్తం. నీ ఇష్ట వస్తువులు అన్నీ ఉన్నాయి కదా భూమి మీద, వేదంతో జ్ఞానంతో సమం కావు. ఏ జ్ఞానం? పరలోకపు జ్ఞానం. ఇవన్నీ ఉన్నా కూడా ఈ భూ సంబంధమైన భూమి మీదనే వదిలిపెట్టిపోతావు. నీలో ఉన్న ఆత్మ భూ సంబంధమైంది కాదు, ఇది పర సంబంధమైంది. ఈ శరీరము భూ సంబంధం, భూమి నుంచి వస్తుంది, భూమిలో కలిసిపోతుంది ఇది. కానీ ఆత్మ అనేది ఎక్కడ కలిసేది కాదు, అగ్నిలో కలిసేది కాదు, గాలిలో కలిసేది కాదు, అసలు ఇది అంతమైపోయేది కాదు. నీ ఆత్మ, నిన్ను నడిపిస్తున్న ఆత్మ. ఈ ఆత్మ శరీరంలో ఉంటేనే కంటికి చూపు, చెవికి వినికిడి, నోటికి మాట, కాలికి నడక, చేతికి పని. ఈ ఆత్మ కాస్త వెళ్ళిపోయింది అనుకో, ఇది కన్నున్నా చూడదు, నోరున్నా మాట్లాడదు, చెవి ఉన్నా వినదు, కాళ్ళున్నా నడవదు, చేయులున్నా పని చేయదు. దాన్ని ఏమంటాం మనం? శవము అంటాం. అవునా? నిర్జీవమైనది శవము. అయిపోయి ఏం చేసింది? కాలు పరిగెత్తకుండా పరిగెత్తిందెందుకు? ఈ చేతులు కష్టపడింది ఎందుకు? దేనికోసం? నిష్ప్రయోజనమైన దాని గురించి కష్టపడ్డాడు. అదంతా వదిలేసి వెళ్ళిపోవాలి. దాని గురించి ఆరాటాలు, పోరాటాలు, చంపుకోవడాలు, రకరకాల భూదందాలని ఎన్నో మరి ఇది జరుగుతున్నాయి. మొత్తం కబ్జాలు జరుగుతున్నాయి ఈ భూమి కోసం, ఆస్తుల కోసమే చంపుకోవడాలు, నరుక్కోవడాలు రకరకాలుగా జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. దేవుడు సింపుల్గా చెప్పేసిండు మొత్తం.
నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమము కావు. నీ ఇష్టంగా నువ్వు కోరుకున్న వస్తువులన్నీ వాటితో సమము కావు అని చెప్తూ 16వ వచనం సింపుల్గా చెప్తుండు. దాని కుడి చేతుల దీర్ఘాయువును, అంటే జ్ఞానం కుడి చేతులు అని చెప్పాలి, దాని చేతులు అనుకోవద్దు. జ్ఞానము నీకు సంపాదించుకుంటే జ్ఞానం చేతిలో ఏముంటాయి? దీర్ఘాయువు ఉంటుంది. బంగారం చేతిలో దీర్ఘాయువు లేదు, వెండిలో దీర్ఘాయువు లేదు. నీ ఇష్ట వస్తువులో ఏది దీర్ఘాయువు లేదు అని మనం గమనించాలి చదివేటప్పుడు. ఎందులో ఉంది ఆయువు? రాష్ట్రం చెప్పేసినా లేదా? నువ్వు నిరంతరం బతకాలి, నిరంతరం నువ్వు జీవించాలి, నీకు సుఖ సంతోషాలుగా ఉండాలి, ఇవన్నీ నీకు ఏ హాని ప్రాణహాని జరగకుండా ఉండాలి, మంచిగా ఉండాలంటే ఏంటి? ఆస్తులు సంపాదించుకుని నీకు నిద్ర పడుతుందా? ఎక్కడ ఏ ప్లాట్ ఎవడు కబ్జా చేస్తుండా అంటావు. బంగారం చంపుకొని నిద్ర పడుతుందా? సంపాదించుకుంటే ఏ దొంగ వచ్చి ఎక్కడ కన్న వేసి దొంగిలిస్తాడో ఏంటో, నా ప్రాణానికి ముప్పు. ఓసారి బంగారం అంగేసుకుంటు తెలుసా? బంగారంతో మొత్తం సన్నగా ఇట్లా చేసుకోండు, నరికేసి తీసుకొని వెళ్ళిపోయారు. బంగారం అంత వేసుకొని అంగేసుకొని మంచిగా ఇదిగా ఉండు, చూపించుకోడు. ఈ సోషల్ మీడియా దిక్కుమాల మీడియా వచ్చిన కాంచెల్లి మొత్తం ఇది చేసుకున్న తర్వాత అడ్రస్ కూడా కనుక్కున్నాడు, ఆయన మొత్తం నరికి చంపేసి బంగారం అంతా తీసుకొని పోయింది. నీకు ఆస్తి ఉన్నా కూడా నీ ప్రాణానికి ముప్పే తెలుసా? నీ దీర్ఘాయువు కాదు, అర్ధాయుష్ అయిపోద్ది, సగంలోనే చచ్చిపోతావు. దేన్ని బట్టి? దీర్ఘాయువు ఎప్పుడు? జ్ఞానం ఉంటే దీర్ఘాయువు, ఐశ్వర్యం ఉంటే అర్ధాయుషు. దానికోసమే నేను చంపుతాను. అవసరం నీ సొంతలే చంపుతాను. లేరా? ఆస్తుల కోసం చంపుతులు లేరా? ఉన్నారు. ఎందుకు? ఆస్తే వీడు పోయినా పర్లే కానీ ఆస్తితో నేను సుఖం పడితే చాలు. నువ్వు చంపకపోయినా వాడు చేస్తాడు అన్న సంగతి ఎవరికి వస్తుంది? జ్ఞానం ఉన్నోనికి వస్తుంది. జ్ఞానం లేనివాడేంటి? ఉన్న దానిలోనే నేను మంచిగా బతకాలి, వాడిని చంపాలి, నేను ఎదగాలి అనుకొని మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు మూర్ఖులు. అందుకని ఇలా ఆలోచించే వాళ్ళందరూ దుష్టుని సంబంధులు. ప్రేమించేవాళ్ళు, లోకాన్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు దేవుని బిడ్డలు. ఏది పెద్దగా ఆలోచించారు. ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉందాం, పరాయి ఉంది మనకెందుకు, అది పాపిష్టి సొమ్ము మనకెందుకు, మన రెక్కల కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తే చాలు, ఇలా ఆలోచించేవారు దేవుని బిడ్డలు. వాళ్ళే జ్ఞానవంతులు. అడ్డంగా నేను ఎదగాలి, ఇక అందరిని తొక్కేయాలి, మొత్తం నేనే పైకి రావాలనుకున్నా దుష్ట దుర్మార్గమైన ఆలోచనలు ఉండేవాళ్ళు ఎవరికి? దుష్టుని సంబంధులకు. దుష్టుడే అట్లా ఆలోచన కల్పిస్తారు. అందరు దేవుని బిడ్డలే, కానీ దుష్టుని బిడ్డలుగా మార్చేసేమను ఈ దుష్ట ఆలోచనలు వచ్చిన వాడే సత్యం తెలవని అవివేకి అని చెప్పొచ్చు. ప్రియులారా, మీరు గమనించండి, వెండి బంగారాల్లో నీకు దీర్ఘాయువు నిలబడదు. నీ ఇష్ట వస్తువులు నేను ఏది కాపాడవు. కోట్ల రూపాయలు ఉంటే నేను కాపాడుతాయి. కరోనా వచ్చింది, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉండేది, ఏమన్నా కాపాడిందా? కాపాడిందా అండి? చచ్చిపోయారు, భయానికి చచ్చిపోయారు. ఏం కాపాడింది నీకు? డబ్బు ఉంటే ఏం లాభం, బంగారం ఉంటే ఏం లాభం, ఆస్తులు ఉంటే ఏం లాభం? పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని 100 ఎకరాలు మొత్తం ఒక్కొక్కరికి పెట్టుకుంటే ఏమొస్తుంది అందులో? కాలువాలంటే బండి కట్టెలు, పూడ్చాలంటే 6 అడుగులో గొయ్యి, 2 ఫీట్లు ఎడెలుపు, 3 ఫీట్లు తీసుకోండి, లేకపోతే 2.5 ఫీట్లు పెడతారు, 6 ఫీట్ల గొయ్యి, అంతే. ఏముంది? ఏం సాధించడం ఆయన అంటే ఏం లేదు, అంతే కదా, ఏం లేదు. మీరు గమనించండి, ఈ నిత్య సత్యం తెలియక మనుషులందరినీ అసత్య సంబంధులుగా మార్చేసి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసాన్ని మనోడితో గుడ్డితనం కలిగజేసి, ఈ లోకమే స్థిరమని మనిషిని భ్రమపరిచి దేవుని దగ్గర రాకుండా మార్చేసి భయంకరంగా సాతాను వాళ్ళని అందరూ ఈడ్చుకొని పోయింది లోకంని మొత్తం. మీరు గమనించండి, మరి దేవుని నమ్మిన బిడ్డలమైన మనం ఎంతవరకు కరెక్ట్గా ఉండాలి? నీ ఇష్ట వస్తువులు ఏది నిన్ను కాపాడదు, ఏది సరికాదు. జ్ఞానాన్ని నువ్వు సంపాదించు. ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి మనం? సంపాదించాలి, మేలు అంటున్నాడు. మీరు గమనించండి, జ్ఞానం లాభం నొందుట మేను. జ్ఞానం ఏమైపోతుందంటే నీకు లాభం నొందుతుంది, మంచిగా నీకు మేలు జరుగుతుంది అంటాడు. 15వ వచనం చూడండి, పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమవు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది, ఎడమ చేతిలో చూడండి. డబ్బులు ఏం చేస్తారు ఇక్కడ? ఎడమ చేతి ఎత్తే తీసుకోరు. ఎడమ చేతి ఎత్తే ఏమంటారు? చెయ్యి మార్చి అమ్మో ఇట్లా ఇవ్వద్దు అంటారు. ఎడమ చేతిలో ఏం పెట్టిండు? ధనఘనతలు ఉన్నాయి. దీర్ఘాయువు కుడి చేతిలో ఉన్నది, ఎడమ చేతిలో పడేసిండు మొత్తం ధనాన్ని ఘనతను. తీసేయి, పక్కకు పెట్టేసి. ఈ చెయ్యి మంచిది కాదు అనకు, ఈ చెయ్యి చాలా మంచిది. ఎడమ చెయ్యి కూడా, 2 చెయ్యిలు మంచియే, మీరు గమనించండి. కానీ చెయ్యి మార్చి ఇవ్వండి. మనుషులు పెట్టుకున్న మూఢనమ్మకాలు గమనించారా? అందుకని ఇక్కడ ఏమంటుడు? నీ కుడి చేతిలో ఏమన్నా అంటుడు? దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో
ధన ఘనతలు ఉన్నవి, ధనం ఉన్నది, ఘనత ఉన్నది. ఎక్కడ జ్ఞానం ఉంటేనే నీకు ఇవన్నీ వస్తాయి. ఈ జ్ఞానమే స్థిరం అనుకొని బ్రతికే వారికి ఏమైపోద్దండి? భయంకరమైన పరిస్థితి వస్తుందండి. చూడండి దాని మార్గములు రమ్యములు, దాని త్రోవలు క్షేమకరములు. ఏంటి? దేవుని జ్ఞానమైన మార్గము, జ్ఞాన మార్గములు. దాని మార్గములు అంటే ఏంటి? జ్ఞానం నువ్వు నొందితే జ్ఞాన మార్గంలో ఉన్నవానికి ఏమైతే అవి రమ్యములు. కష్టాలు ఉండవు. కష్టాలంటే ఎలాంటి కష్టాలు? లోక సంబంధమైన కష్టాలు ఉండవు వల్ల ఆత్మ సంబంధమైన పోరాటాలు ఉండొచ్చు, కానీ రమ్యములయ్యి శరీర సంబంధమైన ఆలోచించొద్దు మనం. ఆత్మ సంబంధంగా ఉన్నవారికి అవి రమ్యంగా ఉంటాయి ఖచ్చితంగా. శరీర సంబంధమైన ఎన్నో కష్టాలు మనకున్నా సరే, కానీ ఆ మార్గంలో, క్రీస్తు మార్గంలో మనం ఉంటే ఆ మార్గంలో ఎంతకాలం, కొద్ది కాలం ఉంటాయి కదా. ఈ కష్టాలు కన్నీళ్ళు కలకాలం ఉండవు. దేవుడు మనల్ని ఖచ్చితంగా పరీక్షించి శిక్షనిచ్చి రక్షించుకొని అందులో మనల్ని శిక్షిస్తున్నాడు. ఆ శిక్షణ చేసుకొని తను ప్రేమించి మళ్ళీ మనల్ని అక్కడ తీసుకుంటాడు ఖచ్చితంగా. ఇవన్నీ మనకు మేలుకరం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. శ్రమ వచ్చిందంటే మేలే, ఇబ్బంది వచ్చిందంటే మేలే, నా మేలు కొరకే, నన్ను గద్దిస్తుండే నా మేలు కొరకే అని ఎవరు అనుకుంటాడు? జ్ఞానం ఉన్నోడు అనుకుంటాడు. మూర్ఖుడు అనుకోడు. మూర్ఖుడు నిందిస్తాడు. మూర్ఖుడు చాలా ఇది ఇస్తాడు, నిందిస్తాడు. కానీ జ్ఞానం ఉన్నోడు ఏం దొరికినా ఇదంతా నా మేలు కొరకే, నన్ను గద్దిస్తుండా, నాకు శిక్షణ ఇస్తుండు, రక్షించుకున్నాడు, తన ఉచితమైన రక్షణ ఇచ్చిండు. రక్షింపబడిన నన్ను ఏం చెప్తుండంటే ప్రేమించి నన్ను గద్దిస్తుండు, ఆ శిక్షణ కూడా ఇస్తుండు, శ్రమలను పెట్టిండు నా ఎదుట. ఐట్లలో నాకు సాధన చేసుకోవాలి, సాధన చేయాలి ఖచ్చితంగా. కష్టాలు, కన్నీళ్ళు, వేదన ఇవన్నిటి అధిగమించాలి ఖచ్చితంగా. దేని పొందడానికి? సత్యంలోనికి, సర్వసత్యంలోనికి వెళ్ళడానికి, పరిపూర్ణమైన భక్తిపరుడుగా నిన్ను మార్చడానికి దేవుడు నన్ను. అందుకనే ఏమంటాడు? ఇప్పుడు బంగారం ఉందనుకోండి, తీసుకుపోయి అది మస్ట్ పట్టి ఉంటుంది బంగారం, అది కొలిమిలో పెడితే తప్ప ఏమైపోద్ది? ఆ కొలిమిలో పెడితే తప్ప మస్ట్ అంతా పోయి అది విలువ పొందుతుంది ఖచ్చితంగా. దగ్గ మెరుస్తుంటుంది. కంచాలు వాడు ఏం చేస్తాడు? దానికి మెరుగు పెట్టి మంచిగా దాన్ని ఏం చేస్తాడు? నక్షి పని చేస్తాడు మొత్తం. ఒక గొలుసు గాను, ఒక చైన్ గాను, ప్రతిదీ ఒకటి మంచిగా ఆభరణంగా తయారు చేసిన తర్వాత అది ముద్దగున్నది ఎక్కడ పెట్టుకుంటావు? అది ఇలా ముద్దగా పడి ఉంటే ఏం చేస్తావు? ఏం చేయలేం. అందుకనే దాన్ని ఏం చేస్తాడు? మలుస్తాడు. దాన్ని మనం పెట్టుకోవడానికి, వాడుకోవడానికి ఒక ఆభరణంగా మనకు మిగులుతుంది. దేవుడు కూడా వాడుకోవాలంటే మనలో మస్ట్ శరీర సంబంధమైన దురాలోచనలన్నీ పోవాలంటే ఆ శిక్షణ మనకు అవసరం. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం మిగలాలంటే ఖచ్చితంగా ఈ శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళలో మనకు శిక్షనిచ్చి తను స్వీకరిస్తాడని మనం గమనించాలి. ఆ మార్గములు, దాని మార్గములు రమ్యములు, దాని త్రోవలు క్షేమకరములు అని చెప్తున్నాడు. దాన్ని అవలంబించు వారికి అది చెప్తుంటాడండి. ఎంత మంచి మాట! దాన్ని అవలంబించే వారికి ఏంటట? జీవపు వృక్షము, జీవపు ఊట, జీవవృక్షము. ఏదన్నా అవలంబిస్తే, జ్ఞానం నీలో ఉంటే, దేవుని మార్గంలో నడిస్తే ఆ మార్గంలో క్షేమం ఉంటుంది. క్షేమం అంటే కరువు, క్షేమం అంటే సుఖ సంతోషాలు, ఇబ్బందులు లేకుండా నిన్ను చక్కగా నిలబెట్టేదన్నమాట. ఎన్ని కష్టాలు, కన్నీళ్ళున్నా దేవుడు నిన్ను విడవక, ఎడబాయక నీ తోడుగా ఉండి నడిపించేది క్షేమకరము. నీ పక్కన నిలుస్తాడు శ్రమల్లో. దేవుడు నీ చెయ్యి పట్టి నడిపిస్తాడు. అందుకనే ఆ మార్గంలో ఏముంటాయి? క్షేమకరములు. క్షేమకరమైన మార్గములు నువ్వు దేవునితో ఉంటే, దేవుని జ్ఞానం నీకు వస్తే క్షేమకరం, లేకపోతే క్షామకరంగా మారిపోద్ది. క్షేమం అంటే కరువు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు. క్షేమం అంటే నెమ్మది, శాంతి, సమాధానం. మీరు గమనించండి అని చెప్తూ చూడండి. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులని 19-20 వచనాలు చూడండి. మంచి మాట ఉంటుంది. ఏమని చెప్తుండే కన్నా, ఈ జ్ఞానం దేని కలగజేసింది కన్నా, భూమి మీద ఉన్నది నువ్వు ల్యాప్టాప్ కనుక్కున్నావు, ఫోన్ కనుక్కున్నావు, రకరకాలుగా ఇవన్నీ బంగారాన్ని ఎక్కడుందో కనుక్కున్నావు, ఇవన్నీ కనుక్కున్నావు. పెట్టిన దాన్ని నేను రా మెటీరియల్గా భూమి మీద పెట్టిన దాన్ని నువ్వు కనుక్కున్నావు. కానీ ఈ జ్ఞానం ఏం చేసింది బిడ్డ తెలుసా నీకు? ఈ జ్ఞానం ఏం చేసింది తెలుసా? ప్రపంచాలనే కలగజేసింది, భూమినే కలగజేసింది. బంగారం ఉన్నది, భూమి ఒకటే, అందులో వేరు ఉంది. బంగారం ఉంది, అవునా? వెండి ఉంది, నీ ఇష్ట వస్తువులు ఇనుము ఉంది, ఎన్నో కణజాలు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ రా మెటీరియల్గా ఉంది కదా మొత్తం. ఇదన్నిటికీ మూలం ఏంటట? నా మాట, నా జ్ఞానం.
భూమి కలిగింది ఎంతోనండి? దేవుని మాటతోనే కదా. ఈ మాట వల్లనే ఇప్పుడు నువ్వు బంగారం అని నువ్వు పాకులాడుతున్నావు, మనం వెండి అని పాకులాడుతున్నావు. ఏదో ఈ ఇనుము అని రకరకాలుగా, బొగ్గు చాలా గొప్పది, సింగరేణి, దాని గురించి కూడా ఇప్పుడు పెద్ద అవినీతి మీద పెద్ద వార్తలు జరుగుతూ ఉన్నాయి. మంత్రులే అందులో పాల్గొంటున్నారు మొత్తం అని రకరకాలుగా. అది వచ్చిందనుకోండి, 1000 కోట్లకు వారసులు అవుతారు. మన భారతదేశాన్ని మొత్తం శాసించవచ్చు. మొత్తం అంత ఉంటుంది ధనం, అంత ఖరీదైందన్నమాట. బొగ్గు కుంభకోణం అంటే అంత ఇది. మీరు గమనించండి. కణజాలన్నా అంతే. కణజాల మీద ఇప్పుడు మన గాలి జనార్దన్ రెడ్డి బాత్రూంలో కూడా మొత్తం ఈ బంగారంతోనే చేసి కుండి, తినే పళ్ళెం, తాగే గిలాస, ప్రతిదీ. అందుకని ఒక ఐఏఎస్ ఆఫీసరు డ్రైవర్గా చేరి మొత్తం పట్టేసి అప్పుడు తీసుకుని, మీకు తెలుసా? అన్నీ టిఫిన్ చేయాలంటే ఎక్కడికో వెళ్ళిపోయేదట ఆయన. రకరకాల దేశాలు ఎప్పుడు విమానంలోనే గాలిమంటంలో తిరిగి మొత్తం గాలి జనార్దనని తిరిగి 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 జైలు పాలైపోయాడు. గమనించిరా? అంటే ఓబులాపురం మైనింగ్ అంటే ఇనుము, దాన్ని తవ్వి అక్రమంగా తవ్వుకోండు. కొద్ది వరకు చేస్తే వీడు లోపడంగా చాలా వరకు తవ్వేసి చాలా వరకు ఇచ్చేసాడు. కొంతవరకు పర్మిషన్ ఇస్తే వీడు ఎక్కువ తీసుకుండు. ఏమైపోయింది? ఇదైపోయింది. మీరు గమనించండి. బళ్ళారి మొత్తం తిరుగులేని నాయకుడు ఆయన, బళ్ళారి. మీరు గమనించండి. అంటే ఈ దీని మీదనే పడి మొత్తం ఇవన్నీ చేసారు. విలువైన వస్తువులు అనుకుంటారు, మొత్తం శాసించాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏది కలగాలన్న దేవుని మాట వల్ల వచ్చిందని మరవద్దు. జ్ఞానం వల్ల అంటే జ్ఞానం ఏది? మీరు గమనించండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. ఆ గుప్తమైన క్రీస్తును సొంతం చేసుకుని నువ్వు ఎంత జ్ఞానంగా ఉండాలి? దేని మీద నీ టార్గెట్ ఉండాలి? దేని మీద నీ ఆలోచన ఉండాలి? నీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని బంగారం మీద వెండి, నువ్వు దేని మీద పెట్టుబడి పెట్టాలి చెప్పండి? క్రైస్తవులు దేని మీద పెట్టుబడి పెట్టాలి? దేని మీద పెట్టుబడి పెట్టాలో చెప్పండి. జ్ఞానవంతుడు దేని మీద పెట్టుబడి పెడతాడు? జ్ఞానవంతుడు దేని మీద పెట్టుబడి పెడతాడు? లోకంలో ఉన్నవాళ్ళు కదా, జ్ఞానవంతులు అనుకుంటారు. షేర్లు కొన్నారు, ఇవన్నీ మొత్తం పెట్టుబడి పెట్టి దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసిరు. ఇట్లా బంగారం మీద కానీ, వెండి మీద కానీ, పొలాల మీద, స్థలాల మీద, వెంచర్ల మీద, అన్నిటి మీద పెడుతుర్రు అంటారు కదా. వాళ్ళు మంచి జ్ఞానులు అనుకుంటారు. మరి క్రైస్తవులు మరి అన్నిటికంటే అది జ్ఞానం గొప్పది కదా. నువ్వు దేని మీద పెట్టాలి? లోకంలో అన్నిటి మీద పెట్టు. క్రైస్తవులు అలా పెట్టొచ్చా? ఎంతవరకు పెట్టాలనుకుంటే న్యాయబద్ధంగా ఉండాలి, కొద్ది వరకు ఉండాలి నీ వరకు. కానీ మొత్తమే సామ్రాజ్యాలు నిర్మించుకుంటే కుదరదు. దేవుడు ఏమన్నాడు? పరలోకమందు నీ ధనము, అక్కడ దొంగలు చెప్పిండు కదా, దొంగలు కన్నం వేయరు, తుప్పి తినేది దొంగలు కన్నం వేయరు. ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడ మార్చుకోవాలి. నీ ధనాన్ని ఇక్కడ ఉంటే పరలోకం పొందాలంటే అక్కడ నువ్వు మార్చుకోమని ఉన్నతంగా చెప్పిండు మొత్తం. ఈ జ్ఞానం కలిగిన వాడు క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడు లోకంలో ఉన్నదాని మీద పెట్టాలి ఖచ్చితంగా అనుకుంటే అది ఎప్పుడైనా నిన్ను మోసగించవచ్చు. కానీ ఇది స్థిరమైంది. అందుకనే ఇక్కడ ఖచ్చితంగా మనం పెట్టుకోవాలని ముందుకెళ్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి? లోకం మీద పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నదాని మీద కూడా పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు అమ్ముకుంటూ, దైవ సేవకులు అనుకునే వాళ్ళు, బడా పెద్ద వాళ్ళు అనుకునే వాళ్ళు మొత్తం ఏం చెప్తున్నారు? లోకం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఉంటారా ఆయిల్? వాక్యం అర్థమైందా? మనం ఏంటంటే చిన్న చిన్న ప్రాణాలు మనవి, ఏదైనా ఉంటే ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ పోలేం మనం. చాలా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటాం, మంచిగా తింటాం, హాయిగా ఉంటాం, చప్పగా ఉంటాం. కానీ వీళ్ళు చూడండి, బైబిల్లో ఈ జ్ఞానం దీన్ని కోరుకుంటుంది. ఏదాన్ని? దేవుని గురించి, దేవుని కార్యక్రమాల గురించి, దేవుని ఆలోచనలు, దేవుడు అనుకున్నట్టుగా బ్రతికే వాళ్ళండి మంచిగా. మీరు గమనించండి. అందుకనే జ్ఞానం వల్ల ఏం చేసినట్ట? మొత్తం యెహోవా భూమిని స్థాపించను, వివేకం వల్ల ఆయన ఆకాశమును స్థిరపరచను. ఆయన స్థిరపరచను, ఆకాశమును స్థిరపరచను. అంటే ఈ జ్ఞానం వల్ల ఏం చేసిండు? భూమినే స్థాపించిండు. భూమిలో ఉన్న సమస్తం వచ్చిందా లేదా? దానికి పెట్టిండండి. మీరు గమనించండి. మాట ద్వారా కలిగిందండి అదంతా. కానీ బంగారం కంటే, వెండి కంటే, భూమి కంటే, ఇందులో ఉన్న నీకు విలువైన వస్తువులను నువ్వు ఏదనుకుంటున్నావో అవన్నీ దేవునికి లెక్కలేవండి. నువ్వే విలువైన ఓడివని. దేవుడు అంటే మనిషి ఏమైపోతుండు? నేను విలువ తక్కువని, నాకేం లేదు, నేను పనికి మాలోని, నేను దుమ్ము లాంటివని, ధూళి లాంటివని, మట్టిని, పురుగును, పేడను, చెత్త ప్రార్థనలు చేసుకుంటుంటాడు. మీరు గమనించండి. ఈ భూమిలో నీకు బంగారం విలువ కావచ్చు, వెండి విలువ కావచ్చు, జాగల విలువ కావచ్చు, కార్లు విలువ కావచ్చు, బొగ్గుగను విలువ కావచ్చు నీ దృష్టికి. ఈ అనంతమైన విశ్వములో దేవుని దృష్టికి ఓడరికైనా విలువైన ఈ కాదు, నువ్వు మాత్రమే.
ఎంత గొప్ప ధన్యత మీరు గమనించండి. నీ మనిషికి విలువేందో మనిషికి తెలుసా? తెలియకనే కదా పొరపాటు పడుతుండు, ఇది కావాలి అది కావాలని పాకులాడుతుండు, అంతే కదా. దేవుడు ఏమంటుడు? భూమి మీద ఉన్నవన్నీ నీకు విలువైన నువ్వెంచుతున్నావు బిడ్డ, కానీ భూమిలో ఉన్నవన్నీ నాకు దృష్టికి విలువైనవి కాదు. నువ్వే విలువైన వాడవు, విలువైన దానవు, మీరే నా పిల్లలు. ఇవన్నీ మీకోసం వాడుకొని వదిలేసేయండి. ఐటి మీద ప్రేమిస్తారేంటి? వాటిని మీరు మొత్తం ఇచ్చేస్తుంటుంది. ఐటిని అత్తుకొని ఉంటారేంటి? నన్ను అత్తుకొని ఉండండి, నా దగ్గరికి రండి, నన్ను వెతకండి అని ఆయన చెప్తే వింటున్నారండి? వినట్లేదు. మీరు గమనించండి. ఇవన్నీ కలగజేసిన వాటి మీద మరి నీకు తెలుసుగా, సత్యం తెలుసు కదా, నిత్య సత్యం తెలిసే నీకు సర్వసత్యం తెలియకుండా ఎవరు చేశారు? దుష్టుడు చేశాడు. సర్వసత్యం నీకు తెలియవద్దు అంటే దేవుడు చేశాడు. దేవుని కోసం మేము మరణించిన తర్వాత మరో లోకం ఉంది, బతికిన రోజులు ఇక్కడనే పాపం చేద్దాం, ఇష్టానుసారంగా తిందాం, ఇష్టానుసారంగా బతుకుదాం, మన ఇష్టం, ఎదుటివాడిని అవసరమని కూడా తొక్కుకుండా వెళ్ళిపోదాం. ఇది దయ్యపు ఆలోచన. ఎదుటివానికి సహాయం చేయాలి, ఆకలైన వానికి అన్నం పెట్టాలి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీకున్న దాంట్లో మనిషిని ద్వేషించకు, మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించు, మనిషిని ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు. కులమం లేదు, మతం లేదు, వర్గభేదం లేదు, అందరూ సాక్షాత్తు దేవుని పిల్లలే అనుకునేవారు ఎవరు? సత్యం తెలిసిన దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు మనుషులు దేవుని బిడ్డలు కూడా ఈ కులాలు మతాలు ఇది అది అని శరీర సంబంధంగా ఆలోచించడం కూడా ఎలా అయిపోద్ది? శరీర సంబంధులుగా భ్రష్టులుగా మిగిలిపోతారు. మీరు గమనించండి. అందుకని ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం 119 కీర్తన చూద్దాం. 119 కీర్తన చక్కని విషయాలు అక్కడ రాయబడ్డాయి చాలా. నూట 19 కీర్తన 138 చూడనా? 138 37 నుంచి చదువుదాం. యెహోవా నువ్వు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వాస సత్యమును బట్టి నీ శాసనములను నియమించితివి. ఏముంటుండండి? పూర్ణ విశ్వాస సత్యమును బట్టి నీవు శాసనములను నియమించితివి. పూర్ణంగా ఉన్నాయండి, 100%. దీంట్లో ఒక్కటి కూడా తక్కువ లేకుండా నీకు కావాల్సిన మొత్తం ఇచ్చిండు 100%. నువ్వు ఎలా బ్రతకాలి, భూమి మీద నీకు 60 ఏళ్ళు ఉంటాయో 70 ఏళ్ళు ఉంటాయో, ఇయ్యబడిన జీవితకాలంలో పర్ఫెక్ట్గా నువ్వు ఎలా బతకాలో ఈ లోకాన్ని నుంచి వెళ్ళి ఈ లోకపు మాయను చీల్చుకొని దేవుని కరెక్ట్గా చూడడానికి ఈ 66 పుస్తకాలు నీకు రాయించాడు. లోకమనే మాయ అంధత్వం నీ కళ్ళకు పొరలు కమ్మడానికి వీల్లేదు. అందుకనే మంచి మాటలు చెప్తుండు. పూర్ణ విశ్వాస సత్యమును బట్టి నీ శాసనములను నువ్వు నియమించితివి. నా విరోధులు చూడండి, ఎవరు విరోధులు? మరి దేవుని బిడ్డలే కదా. విరోధంగా ఎందుకు మర్చిపోయారంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు, కావున నా ఆసక్తి నా భక్షించుతున్నది అని చెప్తూ 140 వచ్చిన చూడండి ఏమంటారు? నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి, అవి నీ సేవకునికి ప్రియమైనవి. నేను అల్లుపుడను, నిరాకరింపబడిన వాడును, అయినను నీ ఉపదేశములు నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యములు. మీరు గమనించండి, ఇవన్నీ ఖచ్చితంగా దేవునిలో ఉంటాయని చెప్తున్నాను. దేవుని మాటలు ఒకసారి చూడండి. 46వ వచనం చూడండి. 146వ వచనం. నేను మొరపెట్టుచున్నాను, నీ శాసన చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశపెట్టి ఉన్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాతి జామున
రాత్రి జాము కాకమునిపే తెరుచుకుందును. చూడండి, తెరుచుకుందును నీ కృపను బట్టి. అంటే సత్యము నేను తెలుసుకోవాలని భక్తులు చూడండి ఎంత ఆశ కలిగి ఉందో. తెల్లారితే ఎవరు ముంచాలి, ఎవరికి ఏం చెప్పాలి, ఏం కథ అని ఉంటుంది మనుషులకు. మీరు గమనించండి. ఈయనేమనుకోండు ఆశ పెట్టుకుని దేని మీద? శాసనముల మీద. భక్తుల జీవితాలు మీరు గమనించండి, వాళ్ళ ప్రార్థనా జీవితం, వాళ్ళ పనులు. ఎక్కడ పోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునికి సాక్షిగా జీవించాలి అన్న దాని మీద ఖచ్చితమైన మాటల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఓసారి చూడండి 153 వచనం. నేను నీ ధర్మశాస్త్రమును మరవక మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను, చూడండి ఏమంటాడు, నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నువ్వు బ్రతకాలన్నా, దీర్ఘాయు నువ్వు పొందాలన్నా ఏముండాలి? జ్ఞానం నీకు ఉండాలి. ఆ జ్ఞానం నీకు రావాలంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలి, ఖచ్చితంగా నువ్వు ఉండాలి. అందుకనే చూడండి ఏమంటున్నాడు 113 వచనం చూడండి. 113 వచనములో దిమనస్కులు నిన్ను ద్వేషించుదురు. అంటే ఏంటి? రెండు మనసులు. నువ్వు ద్వేషిస్తున్నావంటే, దేవుని మాటలు వినలేకపోతున్నావంటే నీలో దిమనస్సు ఉన్నది. రెండు మనసులు ఉన్నాయి. దిమనస్సు అంటే రెండు మనసు. అవునంటే అవును, కాదని ఒకటే మనసు ఉండేది. రెండు మనసులు అంటే ఏంటి? దిమనస్సు అంటే ఆ దిమనసు ఉన్న వాళ్ళందరూ దుష్టుని సంబంధం. అవునంటే అవును, కాదంటే కాదని ఒక్క మనసుకు వచ్చేదే దేవుని మాటలు. అంతకుముందు అందరూ దిమనసులుగా మార్చేసింది. ఒక్క మనసు, ఏక హృదయము, ఏకతాత్పరం, ఏకభావము, ఏకాత్మ కలిగి ఉంచడానికి ఏం చేసిండు? క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి కొని నిన్ను తన సొత్తుగా మార్చుకున్నాడు. దిమనసు కూడా ఆయన నిన్ను ఏక మనసుగా చేయడానికి, ఆయన కలుసుకోవడానికి, ఆ మనసు పోయి ఈ మనసు రావడానికి ఆయన ఏం చేసిండు? ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ద్వేషించుదురు, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము, నాకు మరుగుచోటు, నేను మరుగై చోటు నీవే, నా కేడము నీవే, నేను నీ వాక్యమును ఆశ పెట్టుకొని ఉన్నాను, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను, దుష్క్రియ చేయవారారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటుండు భక్తుడు. ఏమంటుండు? నేను దేవుని మీద ఉన్న దుష్కార్యాలు చేస్తే మీతో నేను ఉండలేను, దుష్క్రియ చేయవారు నా యొద్ద నుండి తొలగిపోండి. మీరు గమనించండి, దుష్క్రియలు అనేది దేవునికి వ్యతిరేకము. దుష్క్రియలు అంటే ఎవరు చేస్తారు? దుష్టుని సంబంధులు చేస్తారు. సత్క్రియలు ఎవరు చేస్తారు? సత్యమును అనుసరించి సత్య సంబంధులైన దేవుని పిల్లలు మాత్రమే సత్క్రియలు చేస్తారు. మీరు గమనించండి, దుష్క్రియలు ఒకరు దేవుని పిల్లలు చేసిరనుకోండి ఏమంటాడు? నా యొద్ద నుండి తొలగిపోండి, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. ప్రభువా, నీ సన్నిధిలో మేము రొట్టె విరిచాము, నీ సన్నిధిలో తిన్నాం, త్రాగినాం, అన్నీ చేసినాం అంటే ఏమంటాడు? అక్రమం చేయవారు నా యొద్ద నుండి తొలగిపోరు, మీరెవరో మిమ్మల్ని నేను ఎరగను అంటే అక్రమం చేసేవారిని ఎరగడు. క్రమంగా నువ్వు పాటించే వాళ్ళని క్రమపరిచి ఉన్నతంగా అక్రమాన్ని క్రమంగా మార్చుకున్న వాళ్ళు, అక్రమం నుంచి తొలగి క్రమంగా తమ జీవితాలను మార్చుకున్న వారు ధన్యులు అని మనం చెప్పొచ్చు. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ కూడా ఒక మంచి మాట అంటాడు. 127 వచ్చిన చూడండి. లేదు, బంగారము కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి గాను, నీ ఉపదేశములన్నీ యథార్థములైనయు, నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నా కనులకు ఏమంటుడు? నాకు అసహ్యములు. అబద్ధ మార్గములట ఆయన మార్గములు రమ్యమైనవి, ఆయన మంచి మాటలు నాకు ఎంతో సంతోషము. నేను చక్కగా జీవిస్తా. మీరు గమనించండి, ఆ మార్గంలో నడుచుట చాలా కష్టం. అది ఇష్టపడితే తప్ప నీకు అర్థం కాదు. ఈ మార్గము విరుకు. దేవుని మార్గం ఏంది? విరుకు. ఇది అంటే ఇది పూలబాట కాదు, ముండ్లబాటే. ముండ్లబాటను సైతం పూలబాటగా మార్చుకునే బాధ్యత నీ చేతిలోనే పెట్టిండు, నా చేతిలోనే పెట్టిండు. మీరు గమనించండి, భూమి మీద ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి, కానీ మరణంతం తర్వాత రాబోయే జీవితం కోసమే క్రైస్తవుడు ఉన్నతంగా బ్రతకాలన్నది దేవుని శాసనం. ప్రియులారా, దేవుని శాసనం.
చూడండి 85వ వచనం చూడండి. ఇందులోనే నీ ధర్మశాస్త్రం అనుసరించి వారిని అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నటకై గుంట త్రోవి ఉన్నారు. నీ ఆజ్ఞలను నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రమును అనుసరింపక ఏం చేస్తున్నారు? మొత్తం గర్విష్ఠులయ్యారు. గర్వం ఎందుకు వస్తుంది మనిషికి? ధర్మశాస్త్రం లేకపోతే గర్వం వస్తుంది, ధర్మశాస్త్రం వస్తే దీనత్వం వస్తుంది. ఒగరుబోతు మాటలు వస్తాయి ధర్మశాస్త్రం లేకపోతే. ధర్మశాస్త్రం ఉంటే మంచి మాటలు వస్తాయి, మనిషిని సన్మార్గంలో నడిపించే మాటలు మాట్లాడతారు, విలువైన సంగతులు చెప్తారు ఖచ్చితంగా. అందుకనే ధర్మశాస్త్రం లేని వారికి ఏమైపోతుంది? అనుసరించని వారు ఏమైపోతారు? గర్విష్ఠులైపోతారు. ఒకరిని చంపడానికి తరుముతారు, ప్రాణహత్య చేస్తేందుకు పరిగెత్తుతారు వాడు. ఇక వానికి అడ్డుబాదుపు ఉంటుంది. ఇక అదే చెప్తున్నాడు, చక్కగా మీరుంటారని చెప్తున్నాడు. ఓసారి చూడండి 71వ వచనం చూడండి. అందులోను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ యందుట నాకు మేలాయన. ఏమంటున్నాడు? ఆయన కట్టడలు నీకు తెలవాలి, సత్యం నీకు అర్థం కావాలంటే ఏమంటున్నాడు ఆయన? నేను నీ కట్టడను నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలైంది. శ్రమ పడుటే నాకు మేలు. శ్రమ వస్తే మనం నిందించుకుంటాం, బాధపడతాం. శ్రమ నీకు వచ్చిందంటే ఏంటి? శ్రమ నీకు వస్తే ఏంటి? నేర్చుకోవడానికి, సాధకం, దైవభక్తిని చేయడానికి నీకు మేలుకరంగా ఉంటుంది. అన్నీ బాగున్నాయి అనుకోండి, అనుసరిస్తావా? దేవుని దగ్గరికి వస్తావా? లోకానికి టైం ఇస్తాం మొత్తం అన్నీ బాగుంటే. కానీ అనారోగ్యమో లేకపోతే ఏదైనా సరే ఇబ్బందులు, శ్రమలు వచ్చినాయి అనుకో, దేవునికి సమీపంగా ఉంటాం, దేవునికి దగ్గరగా ఉంటాం. దేవా 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 అంటాం. కింది వచ్చిన చూడాను 72. వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. వేల కొలది నువ్వు నాణాలు ఇచ్చేసినా నాకు అవసరం లేదయ్యా. ఇచ్చేయి ప్రభువా, ఇచ్చేయి ప్రభువా, ఇచ్చేయి ప్రభువా. ఇదేంటి? సత్యం తెలియని వాళ్ళు, సత్యం తెలియకుండా గుడ్డితనం కలగజేసి ఇయ్యి అని అడిగేవాళ్ళు. కానీ ఇచ్చిన ఆయన ఏమంటారు? సర్వసత్యం తెలిసిన వాళ్ళకి ఏమనిపిస్తుందట? ఏమంటారు? వేల కొలది బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలైనది. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి. బుద్ధి దయచేయ, నాకు బుద్ధి కావాలి. ఎవరైనా అంటారా అండి? ఏ స్కూల్లో ఇస్తారు బుద్ధి? ఏ స్కూల్లో ఇస్తారు? ఏ యూనివర్సిటీలో ఇస్తారు? మీరు గమనించండి. దేవుని దగ్గరికి వస్తే బుద్ధి వస్తుంది. దేవుని దగ్గరికి వస్తే ఇతర పట్ల ఎలా నేను దయగలిగి ఉండాలని, నడుచుకోవాలని కూడా దేవుని వాక్యం నీకు బోధిస్తుంది, నేర్పిస్తుంది. దీన్ని పక్కకు పెడితేనే, అందుకే కదా మనిషి నరరూప రాక్షసుడు అయిపోతుండు. మనిషిలో ఉన్న మానవత్వాన్ని చంపేసింది దుష్టుడు ఎప్పుడో. అందుకే స్వార్థపూర్తిగా మార్చేసింది, నరరూప రాక్షసుడుగా మార్చేసింది. సత్యం తెలియకుండా అసత్యమే సత్యమని మనిషికి నేర్పించేసి దేవునికి దూరం చేసేసి నరకానికి నడిపిస్తున్నాడు దుష్టుడు. అది క్లియర్గా మనకు తెలియజేస్తుండే దేవుడు. నాయనా మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీరు నేర్చుకోవాలి, మీరు మార్చుకోవాలి, మీరు ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఈ నాణాలు ఈ కాదు నాయన, ఇది కాదు అని చెప్తున్నాడు. ఆయన ఇంకేమంటాడు? నీ చేతులతో నన్ను నిర్మించి నాకు రూపమును ఏర్పరచి ఏం చెప్తుండు? ఎంతకంటే ఈ బంగారం దీనికి ఎందుకయ్యా? నాకు నీ చేతులతో నువ్వు నన్ను నీ కళ్ళతో చూసుకొని నన్ను రూపించడమే చాలా గొప్ప విషయం. మాటతో కలిగిన దానికి నాకెందుకు నాయన? నీ చేతులతో నన్ను చెక్కుకున్నావు కదా, అది గొప్ప విషయం నాకు అంటారా? మీరు చెప్పండి. మాటతో కలిగిన దానికి విలువెత్తురు, దేవునితో చేయబడిన మనిషికి మాత్రం విలువ లేదట. దుష్టుడు ఏం మార్చిండు చూసినావా? ఎంత మాయ చేసిండు చూసిరా? మాట ద్వారా కలిగిన దానికి విలువ వచ్చింది, దేవుని చేత చేయలతో చేయబడిన వానికి విలువ తక్కువైంది. వాడిని అవసరం కూడా చంపుతారు. భూమి మీద లేకుండా, నారూపంలో లేకుండా చేస్తున్నారు. కానీ దేవుని దగ్గర మాత్రం లేకుండా తెలుసా? భక్తుడు అర్థమైన వాడు ఏం చెప్తుండే చూడండి. నీ చేతులతో నన్ను నిర్మించి నాకు రూపమును ఏర్పరిచి నేను నీ ఆజ్ఞను నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయము.
నేను నేర్చుకోవాలి, నాకు దయ కావాలి. మీరు గమనించండి, బుద్ధి దయ మనకు కావాలి అంటే మనం మంచిగా దేవుని దగ్గర ఉండాలి. అందుకని ఇంకోటి ఏమంటుంది చూడండి, నీ వాక్యముల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించారు. జనాలకు నేను మాదిరిగా ఉన్నాయా. నేను భయం భక్తి కలిగి ఉన్నా, నన్ను చూసి జనాలు సంతోషిస్తారు, భక్తి ఈయనలాగా బతకాలి అంటురయ్యా. ఇదంతా నువ్వు నాకు నేర్పిస్తున్నావు. ఇదంతా నేను సాధన చేస్తున్నందుకు నాకు మనోన్నతం వెలిగించావు. నీకు దగ్గరగా ఈ లోకపు ఆశల వైపు దూరంగా నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని భక్తుని వాక్యంతో ఎలా చెప్పుకుంటుంది చూడండి. యెహోవా నీ తీర్పులు న్యాయమై ఉన్నవి, విశ్వాస సత్యం గలవాడవై నీవు నన్ను శ్రమపరచువనియు నేను ఎరుగుదును. మీరు గమనించండి 77వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగజేయము. అంటే నాకు కలుగును. చూడండి, కలుగును గాక, నువ్వు కలుగజేస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు, నన్ను బ్రతికిస్తున్నావని భక్తుల జీవితాలు వేరేనండి. భక్తుల జీవితాలు వేరే. 43వ వచనం కూడా చూడండి. 43వ వచనం, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము, నీ న్యాయ విధుల మీద ఆశ నిలిపి ఉన్నాను. ఏమంటుండు? తీసేయకంటే తీసేస్తే ఏమైపోద్ది? తీసివేయబడితే లోకవార్తలు వస్తాయి, తీసేయకుండా ఉంచితే దైవికమైన ఉపదేశాలు వస్తాయి. అంతేనా కాదు? మీరు గమనించండి, ఈ సత్యమును తీసేయకని ఎందుకు బతిమాడుకుంటున్నావు? అది పోయిందంటే నేను ఉండలేను, నా పని అయిపోద్ది, నేను ఇలా అయిపోద్ది. నా నోట నుండి నీ సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకుము. నీ సత్యవాక్యం నాకు కావాలి. అది తీసేసినామనుకో నేను అసత్య సంబంధిగా మారిపోతా. అబద్ధముకు జనకుడు ఉన్నాడుగా, ఆని బిడ్డగా మారిపోతా. అబద్ధాలకు జనకుడు ఎవడండి? అపవాదాన్ని మన అందరికీ తెలుసు, దుష్టుడు కదా. మీరు గమనించండి, సత్య సంబంధాలు ఎక్కువ ఉండరా, అసత్య సంబంధాలు ఎక్కువ ఉండరా లోకంలో? సత్య సంబంధాలు ఎక్కడున్నారని వెతుక్కోవాలి. అసత్య సంబంధాలు, దుష్టుని సంబంధాలు కోకొల్లలు లోకంలో పుట్ల కొద్దిగా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడనే ఉన్నారు, కోట్ల కొలది ఉన్నారా? సత్య సంబంధాలను వెతకాలి. మీరు గమనించండి, ఆ సత్య సంబంధాలు వెతికే బదులు మనమే మారితే బెస్ట్. ఏదైనా మంచితనమైనా సత్యమైన మన నుంచి స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ కదా. ఎక్కడో వెతకడం ఎందుకు? ఇక్కడనే నీ ముందు పెట్టిండు కదా, నువ్వు మారితే చాలు. నీ నుంచెల్లే అందరూ నిన్ను చూసి అందరూ ఏం చేయాలట? సంతోషించాలంటే ఎప్పుడు సంతోషిస్తారు చెప్పండి? సత్యం నీలో ఉంటే సంతోషిస్తారు. ఆ సత్య ప్రకారం నువ్వు బతికితే సంతోషిస్తారు. వాడు కూడా నీ నుంచి వాడు ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు, స్ఫూర్తి పొందుతాడు, పురికొల్పబడతాడు, బలపరచబడతాడు. ఉంటే ఇలా ఉండాలి, అంతేనా అనేది అందరికీ ఒక మాదిరికమైన జీవితాన్ని కలిగి ఉంటావు. ఏమంటుండు? నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రం తీసివేయకము, నీ న్యాయ విధులను మీద నేను ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను ఎతుకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. చాలు చూడండి, నిర్బంధం లేకుండా నడుచుకునే నీ వాక్యాలు నాకు కావాలి. వాటి ప్రకారంగా నేను బతకాలి నాయన, నేను బతకాలి. ఎవరంటున్నారు? భక్తులండి, ఉన్నతమైన మాటలు చెప్తున్నారు వాళ్ళు. 51వ వచనం చూడండి, 50 నుంచి వెళ్ళి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అది నాకు నెమ్మదిని కలుగజేయుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రమును నేను తొలగిపోలేదు. యెహోవా, పూర్వకాలము నుండి నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని ఏమంటుడు? నీ జ్ఞాపకం, నీ న్యాయ విధులను అన్నిటి పూర్వకాలము నుంచి ఉన్నది. మొత్తం బతికిన వాళ్ళు భక్తులను చూశాను. పూర్వకాలము నుండి నీ న్యాయాన్ని అనుసరించిన వాళ్ళని చూశాను. వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా అవమానపడ్డారు. న్యాయంగా బతికితోనికి అవమానాలు, ఇబ్బందులే అని ఆయన ఏమనుకున్నాడా? తను తాను వాక్యాన్ని బట్టి
ఓదార్చుకుంటాట. వాక్యం నేను ఏం చేస్తుంది? ఓదార్పునిస్తుంది. వాక్యం నేను ఏం చేస్తుంది? బతికిస్తుంది. వాక్యం నేను ఏం చేస్తుంది? నెమ్మదినిస్తుంది. వాక్యం నీకేమి ఇస్తుంది? సమాధానాన్ని ఇస్తుంది. వాక్యం నీకేది ఇస్తుంది? దయను, అన్నిటిని ఇస్తుందండి. అంత వాక్యంలోనే ఉంది. నువ్వు ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఏంటంటే ఈ బంగారం అన్నిటికంటే శ్రేష్టమైనది నీ ఇష్ట వస్తువులు ఏదైనాను కోరతగింది కాదంటే నీకు బంగారం నీకు సంతోషం ఉంటుందా? వెండి నీకు సంతోషం ఇస్తుందా? ఏది నీకు ఇయ్యదు. సంతోషం ఇచ్చేది ఏంటి? పూర్ణ ఓదార్పునిచ్చేది ఏంటి? నిన్ను ఉన్నతంగా నిన్ను బలపరిచేది ఏంటి? దేవుని మాటలు, సత్యం, సత్య సంబంధమైన మాటలు, సత్య సంబంధమైన మాటలు. మీరు గమనించండి, యోహాను సువార్త మీరు గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం ఏమంటుండు? ఈ శిష్యులకు కూడా చెప్తుండు. శిష్యులకు కూడా 17 నుంచి చూడండి ఏమంటుండు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం 15 నుంచి మనం చదువుకుందాం. నువ్వు లోకముల నుండి వారిని తీసుకోమని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి అంటుండు. ఎవరు? యేసుక్రీస్తు శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నా. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. ఏమంటుండండి? లోకం నుంచి వాళ్ళు తీసుకుపోమని నేను అంటలేను. వాళ్ళ కష్టాలు, శ్రమలు అనేది వాళ్ళకి శిక్షణ అవసరం అని చెప్తూ ఒక మాట ఏమంటున్నాడు? దుష్టు నుంచి వెళ్ళి మాత్రం వారిని తప్పించిన కాపాడు, దుష్టు నుంచి వెళ్ళి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధం, లోకంలో ఉన్నది ఏమి ఆశించాలి. మీరు అపోస్తులు మొత్తం చూడండి. ఎవరన్నా బంగారాన్ని కోరుకురా? ఎవరన్నా ఎండి కోరుకురా? నువ్వు ప్రవక్తలను చూసినా, నువ్వు అపోస్తులను చూసినా, భక్తుల జాబితాలను మొత్తం మీరు క్లియర్ కట్గా మీరు చదవండి. ఏ ఒక్కరికి లోకం మీద కోరికలు ఉండవు, ఏముండవు. అపోస్తులకు ఇంకా మరింతగా అసలైతే వాళ్ళకి ఏముండదు, పాపం ఏమి ఆలోచన ఉండదు. దేవుడు పరలోకం సువార్త, ఆత్మల భారం తప్ప ఈ భూమి మీద వాళ్ళు ఏది కోరుకోని మహనీయులు వాళ్ళు. ఎవరు? అపోస్తులు. మీరు గమనించండి, కొత్త నిబంధన కింద ఉన్నాం కదా. కొత్త నిబంధన కాలంలో ఉన్న అపోస్తులకు యేసుక్రీస్తు తర్పీది పొందిన తర్వాత యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు శిష్యులకు తర్పీది ఇచ్చిండు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు తిప్పుకొని తర్పీది 12 మందికి ఇస్తే 12 మందిలో ఒకడు పోయిండు. 11 మంది మంచి తర్పీది పొందిన తర్వాత వాళ్ళు సువార్త మామూలుగా ప్రకటించలే. ఏదైనా ఆశించిరా? ఏది ఆశించలే. ఉన్నతంగా బ్రతికిన వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నతంగా బ్రతికిన వాళ్ళు. వాళ్ళ బ్రతుకులు మనందరికీ ఇది. ఎందుకంటే వాక్యమే ఇచ్చిపోయాడు. వెండిని బంగారం తెలియదా? అన్నీ ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, ప్రతిది ఉన్నాయి. మరి ఎందుకు ఇయ్యలే? వాళ్ళకి ఎందుకు ఇయ్యలే? ఇది స్థిరము కాదు. మీరు ఈ లోకంలో యాత్రికులు, పరదేశులు. మీ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉండడానికి పరలోకం ఇస్తాడు. కానీ ఇది ఆస్తి కాదు, ఇది ఇక్కడ ఉండేది కాదు. నా రాకట్లేదు, అంతా బూడిద అయిపోయేది. బూడిద మీకు ఇచ్చి నేనేం చేసుకుంటా? అందుకనే మీకు అక్షయనిత్తా, క్షయతను నేను ఇవ్వను. అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది అంటాడు. ఈ క్షయమైన శరీరం అంటే ఏమైపోవాలి? మరణమందు మింగివేయబడాలి. ఇది పోతుంది. శరీరమే పోయినప్పుడు శరీరం కావాల్సినవి నీకు ఉంటాయా? శరీరాన్నే ఏమైపోతుంది? ఈ క్షయతను మరణం మింగేస్తుంది. అక్షయత ఏమైపోతుంది? ధరింపజేస్తాడు. అక్షయతం అనేది నాశనం లేనిది, క్షయత అనేది నాశనం కలిగిపోయేది, మాయమైపోయేది. ఈ మాయమైపోయేది కాదు. ఆ బంగారం, వెండి భూమి మీద ఉన్నదాన్ని మాయంగా కాని నిరంతరం నిలిచేది, నిరంతరం ఉన్నది ఏదరికైనా దేవుని వాక్యం, పరలోకం. దానికోసం తప్పించాలి, దానికోసం బతకాలి క్రైస్తవుడు తప్ప లోకం కోసం కాదు. ఇంత సత్యం తెలియకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? మనోనేత్రం బుద్ధి అంటే ఏం చేసింది? మనోనేత్రం గుడ్డితనం కలగజేసింది. నిత్య సత్యము తెలిసిన వారికి సర్వసత్యం తెలియకుండా చేసింది ఎవరు అంటే దుష్టుడు. నిత్య సత్యం తెలిసిన నీకు సర్వసత్యం తెలియకుండా చేసింది ఎవడ్రా అంటే దుష్టుడు. దీని కొనసాగింపే ఉంటుంది. వచ్చే వారం కూడా మనం మాట్లాడుకుందాం. తలలో ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కొన్ని విషయాలు తండ్రి నీ పిల్లలతో పంచుకున్నాం తండ్రి. వినబడిన ప్రతి మాట వాళ్ళ హృదయం అనే పలక మీద రాసుకొని వారి ప్రవర్తన అంతటి మీద నేను అధికారిగా ఒప్పుకుంటూ
మా చివరి శ్వాస ఉన్నంత వరకు నీ శాసనములోనే ఉన్నది ఆనందం. వెండి బంగారములు కాదు నాయన, ఆశ పెట్టుకోవలసింది నీ మాటల మీద, నీ శాసనముల మీద, నీ కట్టడల మీద, నీ మార్గమును నడవడానికి ఇదిగా ఉండాలి తప్ప లోకం వైపు కాదని సూటిగా నాతో మా అందరితో మాట్లాడినందుకు నీకే మహిమ చెల్లిస్తూ, విన్న వాక్యము వాళ్ళ హృదయములు ఫలింపచేయమని నీ కరుణాస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన నామములు అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిండు సావాసం మనందరికీ తోడైండి నడిపించునుగాక.